మరి ఆయన సేవకి మరి వెళ్ళడానికి అభిషేకం లేకుండా మరి చేయలేం కదా. అందులో బట్టి మరి మీరు చెప్పలేదు, దర్శనం చెప్పలేదు, మీరు దర్శనం చెప్పలేదు, దర్శనం తీసుకుని దేవుడు చూపించారు కదా మీకు. అయితే ఇది మర్చిపోయిన క్షమించండి. మరి పాస్టర్ గారి భక్తులు మీకు తెలుసు కదండి, భక్తులు ఎవరికైనా తెలుసా? అక్కడ మామిడి తోట ఉంది. ఆ మామిడి తోట నేను ఒక్కనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటూ ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు నా దగ్గరికి వచ్చి సరిగ్గా పగలు 3 గంటలు అవుతుంది అన్నమాట. నేను బుక్లో రాశాను 3 గంటలు అవుతుంది. అందులో ఈ పాస్టర్ గారు, ముగ్గురులో ఈ పాస్టర్ గారు ఉన్నారు. నా నెత్తి మీద ధైర్యం పోసి నన్ను అభిషేకిస్తున్న నా కుమారుడా అని నన్ను అభిషేకించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందులో కూడా కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చాను, ఇలా వచ్చి మోకాలేదు. అందులో కూడా కళ్ళు మూసుకొని మోకాలేదు. అందులో కళ్ళు మూసుకొని అతని గురించి మరి సేవకి వెళ్ళాలి, మరి దేవుడికి సేవ చేయాలి కనుక మరి ఆయన మరి అనేక ప్రాంతాలకి వెళ్ళాలి, అనేక మరి జిల్లాలకి, అనేక ఏరియాలకి వెళ్ళి దేవుడి మాటలు చెప్పుకొని నేను దేవుడి సేవ చేసుకుంటాను, దేవుడు చూస్తున్నాను, మీరు అభిషేకం చేయదని చాలా సంవత్సరాలు బట్టి మరి సేవకు వెళ్ళడానికి ఆటంకం వచ్చింది. చాలామందికి మరి ఆ యొక్క చాలామంది తీసుకోమన్నారు, కానీ వాళ్ళ సేవ వేరు, మన భక్తి వేరు కదండి. అంటే మనం ఇంకా లోతుగా నడుస్తాం కాబట్టి దేవుడు మాట్లాడాలి కదా. నాకు అందుకే మరి ఇక్కడే నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడని వారు చెప్తున్నారు. దేవునామమున స్తోత్రం. కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం. కొంతమందికి చెప్తారు, ప్రార్థన చేస్తారండి. ప్రభువా, ఇవన్నీ కుమారుడు ఈ రోజు నుంచి ప్రభువా నాయన అయ్యా మీరు అభిషేకం చేయండి, మామూలుగా మీరే రండి అభిషేకం చేయండి కుమారుని మరి అని వేస్తున్నాము నడుస్తున్నాను చెప్పి మరి కొంతమందికి ఇస్తున్న వారు అడగాను. ప్రభా, నన్ను ఈ కుమారుని మీరు దీవించి అభిషేకించి ముందు నేను సేవ నడిపించనని ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మాట్లాడాలి దేవానికి కొనాలయ్యా. బిడ్డనైనా హృదయాన్ని కడగండి ప్రభుత్వనైనా. జనవరి నెలలో నుంచి ప్రభు ఇంతవరకు ఏ సేవకుల దగ్గర కాదు, తల్లివారి సంఘంలో నుంచి ప్రార్థన ఉండాలని దర్శించారు ప్రభు. ఆ దర్శనాన్ని బట్టి ఆయన అయ్యా నెరవేరుస్తున్నారు. మీకు ఉన్నారు ప్రభు. అనేక దర్శనాల్లో నేను మీరు ఉన్నారు, మీరు మాట్లాడారు ప్రభు. కుటుంబస్తులతో కూడా మాట్లాడాలయ్యా. కూతురుతో నాయన, కొడుకుతో, వాళ్ళ ఆవిడ గారితో, ఇద్దరు కొడుకుతో మాట్లాడండి. మీకు కొట్టాలి ప్రభు. ఆ సమయాన్ని కనిపించాలి కొన్నారు ప్రభు. ఈ దినాలన్నీ ఏకాంతంలో ప్రభు, రాత్రులుగా పగలంగా ప్రభు నైనా అడుగెత్తగా మనసు కలుగజేసి ప్రభు ఎంతైనప్పటికైనా ప్రభు నైనా అయ్యా సమయం ప్రార్థనకి వెళ్ళిపోవాలని ప్రభు మనసు కలిగించి ప్రభు ఎంతగానో చేసుకున్నాను నీ కొన్నాను. ఆ రీతిగా నాయన మీరు మాట్లాడారు ప్రభు. ఇదిగో నాకు వారు చేయమని చెప్పారు ప్రభు. ప్రతి ఒక్కరు సుమారు చేసి దినాన్ని ప్రభు నాయన సేవకులు నాయన సేవకుడుగా నాయన మీరు ఎంచుకున్నది నీ కొన్నాను ప్రభు. ఆ దయను కడగండి ప్రభు. ప్రతి ఒక్క పాపాన్ని కడగండి, పాపాన్ని కడగండి ప్రభు. ఇంకేంటి నాయన ఉదయంలో ఉన్నాయో ప్రభు అన్ని కడుక్కున్నది ప్రభు. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు బిడ్డలు నాయన అయ్యా మీరు నిలబెట్టడం ప్రభు. మీ సేవకు నిలబెట్టడం ప్రభు. మీ సాహిత్యం వాడుకోండి ప్రభు. మీ సేవకులుగా నిలబెట్టుకున్నానికే నీ కొన్నాను ప్రభు. నేను 50 వయసులో ప్రభు అయ్యా ఆరోగ్యం మరో శక్తులు కావాలని మీ సేవ చేయాలంటే జ్ఞానం కావాలి ప్రభు.
చేయొచ్చింది కానీ కాంతలు దయచేసాయన ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండదు ప్రభావ. అక్కడ అనేక గ్రహానికి ఎంత ఉంటాడు ప్రభావ. అయ్యా మీరే దర్శించడం ప్రభావ నాయన. అనేక అద్భుతాలు చేయండి ప్రభావ నాయన. అనేక ఆశ్చర్యకార్యాలు చేయండి ప్రభావ. అయ్యా నాయన అంటే భయం కలిగించిన ప్రభావ. ప్రతి క్షణం ప్రతి నాయన ప్రతి దినం ప్రభావ నాయన. అయ్యా టయాలను ప్రాణం చేసుకున్నప్పుడు ఒకటి కనిపించదని ఈ ధనాన్ని ప్రభావ నాయన మీరే ప్రతి ఒక్కటి కడగమని ప్రభావ నాయన. అయ్యా మీరే ఆమె ముందుని మీరు అభిషేకం చేయమని ప్రభావ. ప్రార్థన చేసుకోవాలి. ప్రభాని కుమారుడు మీరు అభిషేకించాలి అని చెప్పి మరొకరు ప్రార్థన చేస్తారు. మా మధ్య మోషి గారు కూడా ప్రార్థన చేస్తారండి. అందరికీ ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములైన స్తోత్రములైన తండ్రి దయగల రాజా ఈ వందనాలు స్తోత్రాలు. ఎవరిని ఏ విధంగా ఏ సమయంలో ప్రభావాలు దర్శిస్తావో నాయన మాకైతే తెలియదు ప్రభువా. ఆయన నీ చిత్త ప్రకారమే జరుగును కాక అమ్మాయి కనికరించిన ఆయన సహాయం చేయండి. అలాగే ప్రభువా నాయన ఆనాడు ప్రభువా నాయన నీ యొక్క గ్రంథంలో మాటలు ప్రభువా నాయన ఏలియా పిల్లగానే ప్రభువా ఎలీసా ప్రభువా నాయన వెంటనే వచ్చి ఉన్నాడు ప్రభువా. అలాగే ప్రభువా నాయన ఇమ్మానుయేలు గారి ప్రభువా నాయన తన ఇంట్లో నాయన ఎంత ఇబ్బంది పెట్టిన ప్రభువా నా దేవుడికి కావాలి అయ్యా, నా దేవుడికి కావాలి, నా దేవుడి పని చేయాలని ఆశ తనలో పుట్టించాడు ప్రభువా. నీ వందనాలు నాయన. నీవే అభిషేకించిన ఆయన తండ్రి నీ ఆత్మతో పరిశుద్ధాత్మతో నాయన తండ్రి అయ్యా పవిత్రపరిచి నాయన సిద్ధపరిచిన ఆయన ఈ పనిలో వాడిటకు సహాయం చేతండి నాయన. మత్తయి సువార్త నాయన 28:18 ప్రభువా నాయన తండ్రి యుగమందు పరమందు సర్వాధికారం ఇవ్వబడింది శ్రమిస్తున్నాను నా దేవా. సర్వలోకానికి సువార్త ప్రకటించుడి, శిశువులుగా తయారు చేయండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తిజముడి అని చెప్పినావు ప్రభా. అటు రీతిలో ప్రభా నా ఇమ్మానుయేలు గారికి నాయన అటువంటి అవకాశం ఇచ్చావు దేవునికి వందనాలు. బిడ్డకి మీరు పయించేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మీ దోత కావడం రక్షిస్తాను ప్రభా. కీర్తన 34:7 ప్రభా చదివిస్తున్న రీతిలో ప్రభా నాయన నీ సమయంలో ప్రభా దాసుడు ప్రభా ఇవి అభిషేకిస్తుండగా ప్రభా నాయన తండ్రి అయ్యా శ్రీ పాదంతులు నేను కోరదగ్గ నాయన నాయన తనను అభయగారి ప్రభా నీకు పనిలో వాడబట్టకు సహాయం చేసి చూపడి మరి మీరే మైపుడు అనుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెడుతున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేశారు. అలాగే మరి దేవా మీరు మీ కుమారుని అభిషేకించడం అని మన మధ్యలో జాన్ గారు కూడా ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏక మనసు కలిగి ఏకాభిప్రాయం కలిగి మన మధ్య ఇమ్మానుయేలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు మరి ఆ యొక్క ప్రార్థన సహకారం ఎంతగానో అవసరమైనది. దాన్ని బట్టి మనమందరం కూడా ఏకకంఠంతో ఏకాభిప్రాయం కలిగి ఏక మనసు కలిగి ప్రభువా నీ కుమారుని పిలుచుకున్నారు, నీ కుమారుని జీవించండి, ఆశీర్వదించండి. ఈ జ్ఞానంతో నీ బుద్ధితో నీ వివేకముతో నింపండి ప్రభువా. ఈ సేవలు అనేకమైన మెలకువలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. అనేకమైన రీతిలో కూడా ఈ లోపల అనేక మంది ఎదురవుతుంటారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అట్టి జ్ఞానం కుమారుడు అనుగ్రహించండి. మనం అందరూ కూడా ప్రార్థించేద్దాం. దేవానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, ఓ పరమ తండ్రికి స్తోత్రం, పరమ పావనుడానికి స్తోత్రం, పరమ వైద్యుడానికి స్తోత్రం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రములు 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 తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నీ కుమారుని నాయన ఇప్పటి వరకు పాటల ఎందును ఆరాధన ఎందును ఉత్తర ప్రత్యుత్తరాల ఎందును ఆరాధన గీతము ఎందును వాక్యమందు కూడా మీరు తోడు నీడుగా ఉండి వాక్యములో మీరు అభివృద్ధి పొందేవారిగా ఉండాలని సెలవిచ్చారు. వాళ్ళు తాగేవారిగా ఉంటున్నారు, కానీ బలమైన ఆహారం తినేవారిగా మీరు ఉండలేకపోతున్నారు సెలవిచ్చారు. నిజమే ప్రభువా. ఈ కాలం బట్టి చూస్తే దేవోక్తులలో మూల పాఠాలు మళ్ళీ బోధించుకునే వారిగా మేము తొలుగుతున్నాం. అందుని బట్టి ఈ దినాన్ని నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి
నీ స్తోత్రాలు. నా మా హృదయ మనోనేత్రములు తెరవబడుటకు సహాయం చేసిన విధానం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన ప్రథమము గాని కుమారుడు ఇమ్మానుయేలు గారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇమ్మానుయేలును మంచి నామకరణం చేసిన దేవాని స్తోత్రములు. ఇమ్మానుయేలుగా దేవుడు నీకు తోడై ఉన్నాడని సెలవించిన దేవాని స్తోత్రాలు ప్రభు. మంచి నామకరణం చేసిన దేవాని స్తోత్రాలు. మంచి నామకరణం చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన నీ కుమారుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ పాదాల దగ్గర కూర్చునే కుదురుబాటుని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. దిద్దుబాటు చేసుకునే కృపను, సరి చేసుకునే కృపను అయ్యా, అట్టి తలాంతును అటు అనుభవం పూర్తిన అనుభవంలోనికి నడిపించినందుకు నీ స్తోత్రాలు. నీ కుమారుడికి ఆరోగ్యం దయచేసిన నీ స్తోత్రాలు అయ్యా. ప్రార్థన ఆత్మతో నింపినందుకు నీ స్తోత్రాలు ప్రభు. ఇదిగో నీ కుమారుడు దర్శించినందుకు నీ స్తోత్రాలు. నీ కుమారుడు అభిషేకం చేయాలని అయ్యా నువ్వు దర్శించిన విధానం బట్టి, నువ్వు మాట్లాడే విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభు. గోరనాడు ఆయన సౌలును అభిషేకించావు, దేవాని కుమారుని అభిషేకించాడు. దావీదును అభిషేకించిన దేవాని కుమారుని అభిషేకించడు ప్రభు. సొలొమోను అభిషేకించిన దేవాని కుమారుని అభిషేకించబడు. అనేక మంది భక్తులను అభిషేకించావు దేవాని స్తోత్రం. నీ ధైర్యంతో నింపవు దేవాని స్తోత్ర. నీ ఆత్మతో నింపవు దేవాని స్తోత్ర. నీ కుమారుడు కూడా నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నీ బలముతో నింపండి ప్రభు. ఆత్మశక్తిలో పరిపూర్ణంగా జీవించాలని సహాయం. నీ కుమారుడు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా ఆశీర్వదింపబడాలి, ప్రతి స్థలం కూడా దీవింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా నీ నామం తెలుసుకోవాలి ప్రభు. నీ నామంలో ఆయన ముందుకు రావాలయ్యా. అట్టి మాటలు నీ బిడ్డలు అనుగ్రహించమనడు. తన నోటిని మీరు ముట్టండి ప్రభు. అలానాడు నాయన మాంద్యం కలిగిన మోషతో వెలగైతే నోట్లు ముట్టావు, నీ కుమారుడి నోటిని కూడా మీరు ముట్టండి. స్పష్టంగా మాట్లాడలేక, ధైర్యంగా మాట్లాడలేక, నీ ఆత్మశక్తితో నీ ఆత్మ బలంతో మాట్లాడలేక. అలానాడు శిష్యులకి ఇచ్చావు దేవాతి శక్తి, అతి ఆదరణించావు, అతి బలపడించావు. నీ కుమారుడు కూడా అనుగ్రహించండి. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ స్థలంలో అయ్యా నీ దాసుడు అభిషేకించడం కాదు, నీవే అభిషేకం చేయండి ప్రభు. మీరే అభిషేకించండి ప్రభు. మన లోకమందులో నా తండ్రి, ఈ దేవతల సమక్షంలో నాయన నీ కుమారుని నాయన అభిషేకించమని, ఆశీర్వదించి దీవించమని, నీ కుమారుడికి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయమని, తన కుటుంబీకులు ఇంకా దర్శించి నీ కుమారుడితో ఏకీభవించే మనసును వారు కూడా అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో నేను బ్రతిమలాడి వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సాక్షాత్కారం చేశారు దేవుడు వందనాలు. అయితే బైబిల్లో మరి ఒక పార్టీ రక్షించబడి మరి ఉంటే అంట పరలోకములో దేవదూతలతో పాటు దేవుడు కూడా ఎంతో సంతోషపడింది. అలాగే మరి ఒక విశ్వాసి దేవునికి అభిషేకం పొంది దేవుడి కొరకు నేను వాడబడతానంటే ఇంకా దేవుడు మరి ఎక్కువగా సంతోషిస్తాడు. నేను సొంత చెప్పండి. కనుక ఆయన పని చేయడం అనేది ఆయన ఆశ కాబట్టి కోతం ఇస్తారు కానీ సువార్త తక్కువ ఉన్నారన్న. కాబట్టి మరి దేవుడు మరి ఆ దర్శనంలో మరి అతనికి యేసు యొక్క చేతుల్లోంచి రక్తం వచ్చి మరి ఆయనకి మన దర్శనం చెప్పలేదు ఇవన్నీ కూడా. ఆ రక్తం ద్వారా మొత్తం తల నుంచి అరికాల వరకు ఫుల్గా వాటర్లాగా రక్తం అంట, తలని కూడా రుద్దుతున్నారంట శుభ్రంగా శాంతిలాగా రక్తంతో. ఇలాంటి దర్శనాలు ప్రభు బయటకు వచ్చాడు. కనుక ప్రభు నామంలో చోటకు వాకి చోట ఆ సమయాల గ్రంథం మొదటి సమయ గ్రంథం 20వ అధ్యాయము, మొదటి సమయ గ్రంథం 20వ అధ్యాయము 9వ చూడండి. 26:9. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషులుగా చాలండి. దేవుడి చేత అభిషేకం పొందిన వారికి ఎవరైనా హాని చేస్తాక వారు నీతిమంతులు అవ్వలేదంట. అది పక్కగా దేవుడు చెప్పేశాడు, గమనించండి. కనుక అలాంటి స్టెఫన్ కూడా అభిషేకం పొందిన మనిషి. స్టెఫన్ కూడా
శిష్యుల్లో 12 శిష్యుల్లో సువార్త చేశారు, శ్రమ రక్షించబడ్డారు. దేవుని యొక్క మరి ఆయన మహిమను రుచి చూసి దేవుని కొరకు ఆయన అక్షయమైన పర్వాలను వెళ్ళాడు. గమనించండి. అయితే చాలామంది అభిషేకం పొందిన ఆ శ్రమని అనేక మంది కొంతమంది అంటే రాళ్ళతో చెప్పారు. అయితే దానికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే రకరకాల తీర్థులని ఆ యొక్క చంపినటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లి ఆ యొక్క ఆ రక్తం అంట నేరస్థాపన చేస్తారు. ఇదిగో వారిని ఎప్పుడు తీర్థం తీసుకొస్తాం, నన్ను ఈ విధంగా చేశారని ఆ బ్లడ్ రక్తం అంతా ఆ దేవుని దగ్గర మొదలు పెడుతుంటారు. మామూలు వారికి క్షమాపణతో ఉండొచ్చేమో కానీ అభిషేకం పొందిన వారిని అంటే ఇక్కడ రాశాడు. ఎవరైనా యెహోవా చేత అభిషేకం పొందిన వారిని ఎవరైనా హతమారిస్తే ఆ హతమార్చే వాడికి నిర్దోషిగా ఎంచబడడం అసాధ్యం అన్నాడు. పేరుతో చెప్పండి. దేవుడు ప్రతి ఒక్కరిని గమనించండి. అది అందుకే దావీదుకి ఒకసారి అయితే సౌలు దొరికిపోయినప్పుడు అయ్యా శత్రువు దొరికిపోయాడు కదా అపమార్చి అని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఆయన దావీదు ఎవరంటే యెహోవా చేత అభిషేకించే వారిని నేను ముట్టను అన్నాడు. దేవుడు చెప్పండి. హల్లెలూయా. దాని విలువ తెలిసి కనుక అమ్మ బాబు నేను తప్పు చేస్తేనే దేవుడు చూసుకుంటాడండి. శిక్షిస్తే దేవుడు శిక్షించుకుంటాడు. ఆ శిక్షించడం నాకేం జరగదు. నేను తనతో శిక్షించానండి. ఒకవేళ ఏం జరుగుతుంది భయం నా పొందునని దేవుడికి అప్పచెప్పేస్తానని ఆయన దేవుడికి అప్పచెప్పిస్తాడు. దేవుడు చెప్పండి. అందుకే రాసి చూడండి. అందులోనే 26:11 చూడండి. సమయం మొదటి సమయం 26:11 చూడండి. యెహోవా చేత అభిషేకమునందిన వారిని నేను చంపను. చాలు. యెహోవా చేత అభిషేకం పొందిన నేను చంపనయ్యా. ఏమైనా నాకు చుట్టుకుంటుందేమో. ఎందుకంటే అభిషేకం పొందిన వారు దేవుని యొక్క మరి ఆ కృప అభిషేకం వేరన్నమాట. కనుక మరి దేవుడి నామములో అక్కడ చెప్పిన మాట మనం జాగ్రత్తగా గమనిద్దాం. అవి 26 కూడా చూడండి. 26, 23లో 1 Samuel 26:23 వర్ష. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను అభిషేకం నొందిన వారిని చంపనొల్లక పోయినందున నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలము అది. దేవుడు చూసి ఏం చేశాడంటే నేను అభిషేకించడానికి ముట్టలేదు కనుక నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు చెప్పండి. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు నేను అభిషేకించాను కాబట్టి నువ్వు ఎందుకు ఈ పని చేస్తావు అడుగుతాడు. ఆ అడిగి మీద నాకెందుకు తప్పు చేశాడు కరెక్టే నేను చూసుకుంటాడు కదా. అభిషేకం వచ్చాడు కదా నువ్వెందుకు మరి కలవ తీసుకున్నావని భయం కలిగింది దావీదుకి. గమనించండి. కనుక ఎందులో కూడా చూడండి. దినవృత్తాంతాలు కనుక చూడండి 6:47 దినవృత్తాంతాలు 6:47 42 వచ్చాయి. 6:42 వచ్చాయి. రెండో తిరుగుతాం 6:42 ఎవరి 6:42 నీ చేత అభిషేకం పొందిన వారిని నీ చేత అభిషేకం అభిషేకం పొందిన వారికి నువ్వు దూరంగా ఉంటుంది అన్నాడు. చాలు. దేవుడు హల్లెలూయా. దేవుడంట అక్కడ భక్తులు అన్నాడు దేవా నీ చేత అభిషేకం పొందిన వారికి నువ్వు బలాత్మ ఉంటుందంటే దూరంగా ఉండొద్దని అర్థం. అలాంటి వారికి దేవుడు అభిషేకం పొందిన వారికి దేవుడి దగ్గరగా ఉంటాయన్నమాట.
కనుక బైబిల్ గ్రంథంలో మరి ఇక మరి ఏమాల గారికి ఈరోజు దేవుడు ఎప్పటి నుంచి ఆశపడుతున్నారు. మరి దేవుడు ఈరోజు అతనికి అవకాశాన్ని దేవుడు ఇచ్చారన్నమాట. ఆనాడు మరి ఆ యెహోషువను ఏది అలాగే ఎలీషాను ఏలియా అభిషేకించాడన్నమాట. ఏలియా తైలం తీసుకొని ఎలీషాని అభిషేకించినట్టుగా బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు దేవుడు అవకాశించాడు కాబట్టి మరి మనం ఆయన్ని మనం దేవుడి నామంలో అభిషేకం చేస్తూ మరి దేవుని యొక్క మరి సేవకు వెళ్ళడానికి అవకాశం దేవుడు మరి దారాలు నిలబడి ఘనంగా వాడబడినట్లుగా అందరూ ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నాయన, ఇదిగో నీ లేఖనాలు మీరు చూసావు తండ్రి నాయన. దేవా, నీ పాదాలకు లెక్కలేని స్థుతులు నాయన. దేవా ప్రభా నాయన, నీ కుమారుడు ప్రభా ఈ రోజున నాయన తండ్రి నాయన, ఇదిగో నాయన నీ చేత అభిషేకం పొందులు అన్నాడు అయ్యా తండ్రి. ఆ సమయంలో నాయన దావీదుని అభిషేకించినట్టుగా నాయన తైలం తీసుకుని నాయన ఈ రోజు ప్రభు నాయన తండ్రి ఆయన నీ కుమారుని అభిషేకిస్తుండగా ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభు నాయన నీ కుమారుని ఇప్పుడే ప్రభు నాయన మీరు అభిషేకించి నా చేయగా మీ చేయగా మార్చి ప్రభా మీరే అతను గొప్పగా అభిషేకించి ముందుకు సాగనమని మీ అభిషేకంతో అతన్ని రక్షించమని ముద్ర వేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క హిమాలయాన్ని అభిషేకిస్తున్నాం. అందరూ దేవుని స్తుతులు చెప్పండి, స్తుతులు చెప్పండి. స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. ఇదిగోనైనా అన్నాడు సమేరుకి నైనా దావీదు నైనా వెలగైతే సమేరు దావీదుకి అభిషేకించినట్టుగా నీ కుమారుని అభిషేకిస్తే మీరే దీవించినైనా తగిన ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించినైనా ఈ రోజు ఇచ్చినైనా నీ కుమారుని సేవకు వెళ్ళడానికి నైనా మీరే మహిమ పొందమని నీ నామాన్ని గణపరుస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ మీరు అక్కడికి ముందుకు అవకాశం ఇచ్చి తోడికి వెళ్ళమని సిలువ వెనకాల ఆయన వెంబడించినట్లేనా నన్ను వెంబడించేవాడు నా వెనకకు వచ్చేవాడు లోకాన్ని విడిచిపెట్టాలని చెప్పు ప్రభా. ఇదిగో మీరు సమస్త మన విశ్వాసులను శిష్యులుగా తయారు చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇచ్చి సమస్త జనులను శిష్యులుగా చేయడని మీరు సెలవించారు. ఈ దినాల ప్రభునైనా మీరు దీవించి ఈ కుమారుని అభిషేకించి నడిపిస్తున్నారని నమ్ముచు యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్వాగతం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నీ